ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలిసి ఉన్న శ్రీ పరశురామేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 7వ రోజు శుక్రవారం ఉదయం శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించి అనంతరం గుడిమల్లం గ్రామం చుట్టుపక్కల 14 గ్రామాల్లో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. మూషిక వాహనంపై వినాయక స్వామి, నెమలి వాహనంపై సుబ్రహ్మణ్య స్వామి, సింహ వాహనంపై పార్వతీ అమ్మవారు, అశ్వ వాహనంపై శివుడు, నంది వాహనంపై శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి వారు ఊరేగారు. భక్తజన కోటి చెక్క భజనలు, కోలాటాలు, తప్పిడిగుండ్లు, పిల్లని గ్రోవి, డప్పు కళాకారులు, మంగళ వాయిద్యాల నడుమ వివిధ గ్రామాల్లో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. విశేషంగా భక్తులు వాహన సేవలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ మాజీ చైర్మన్ బత్తలగిరి నాయుడు మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలలో చివరి రోజున గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నామని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారని తెలిపారు. సదాశివపురము ఆయిల్ సెంటర్, కుక్కలగుంట సెంటర్, మరి గోళ్ళకడి మీదుగా గుడిమల్లం చేరుకుంటుంది. ఎంతోమంది భక్తులు విశేషంగా పాల్గొంటూ ఈ యొక్క శోభాయాత్రను ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మాకు ఈ కన్నుల పండుగ మాదిరిగా ఈ కొండ చుట్టూ అనేది ఎంతో ప్రసిద్ధిగాంచింది. దీనికి అందరూ గ్రామంలో కూడా ఇటు మీద కనిగిలో టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గోవిందవరం గ్రామంలో 500 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గుల్లకండి, చెల్లూరు గ్రామాలలో కూడా రాత్రి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ప్రతి ఒక్కరూ వాటర్ సప్లై చేయడం, మంచినీళ్ళు సప్లై చేయడం. కాబట్టి ఊరున ప్రతి ఒక్కరికి శ్రీ పరశురామేశ్వర స్వామి తరఫున మేము ఎంతో వాళ్ళకి రుణపడి ఉన్నాం. వాళ్ళకి ఆ స్వామి యొక్క ఆశీస్సులు వెళ్ళవెళ్ళ వారికి, వారి కుటుంబాలకి, వారి గ్రామాలు ఎంతో అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పుత్తూరు, సదాశివపురము ఆయిల్ సెంటర్, కుక్కలగుంట సెంటర్, మరి గోళ్ళకడి మీదుగా గుడిమల్లం చేరుకుంటుంది. ఎంతోమంది భక్తులు విశేషంగా పాల్గొంటూ ఈ యొక్క శోభాయాత్రను ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మాకు ఈ కన్నుల పండుగ మాదిరిగా ఈ కొండ చుట్టూ అనేది ఎంతో ప్రసిద్ధిగాంచింది. దీనికి అందరూ గ్రామంలో కూడా ఇటు మీద కనిగిలో టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గోవిందవరం గ్రామంలో 500 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గుల్లకండి, చెల్లూరు గ్రామాలలో కూడా రాత్రి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ప్రతి ఒక్కరూ వాటర్ సప్లై చేయడం, మంచినీళ్ళు సప్లై చేయడం. కాబట్టి ఊరున ప్రతి ఒక్కరికి శ్రీ పరశురామేశ్వర స్వామి తరఫున మేము ఎంతో వాళ్ళకి రుణపడి ఉన్నాం. వాళ్ళకి ఆ స్వామి యొక్క ఆశీస్సులు వెళ్ళవెళ్ళ వారికి, వారి కుటుంబాలకి, వారి గ్రామాలు ఎంతో అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పుత్తూరు, సదాశివపురము ఆయిల్ సెంటర్, కుక్కలగుంట సెంటర్, మరి గోళ్ళకడి మీదుగా గుడిమల్లం చేరుకుంటుంది. ఎంతోమంది భక్తులు విశేషంగా పాల్గొంటూ ఈ యొక్క శోభాయాత్రను ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మాకు ఈ కన్నుల పండుగ మాదిరిగా ఈ కొండ చుట్టూ అనేది ఎంతో ప్రసిద్ధిగాంచింది. దీనికి అందరూ గ్రామంలో కూడా ఇటు మీద కనిగిలో టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గోవిందవరం గ్రామంలో 500 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గుల్లకండి, చెల్లూరు గ్రామాలలో కూడా రాత్రి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ప్రతి ఒక్కరూ వాటర్ సప్లై చేయడం, మంచినీళ్ళు సప్లై చేయడం. కాబట్టి ఊరున ప్రతి ఒక్కరికి శ్రీ పరశురామేశ్వర స్వామి తరఫున మేము ఎంతో వాళ్ళకి రుణపడి ఉన్నాం. వాళ్ళకి ఆ స్వామి యొక్క ఆశీస్సులు వెళ్ళవెళ్ళ వారికి, వారి కుటుంబాలకి, వారి గ్రామాలు ఎంతో అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పుత్తూరు, సదాశివపురము ఆయిల్ సెంటర్, కుక్కలగుంట సెంటర్, మరి గోళ్ళకడి మీదుగా గుడిమల్లం చేరుకుంటుంది. ఎంతోమంది భక్తులు విశేషంగా పాల్గొంటూ ఈ యొక్క శోభాయాత్రను ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మాకు ఈ కన్నుల పండుగ మాదిరిగా ఈ కొండ చుట్టూ అనేది ఎంతో ప్రసిద్ధిగాంచింది. దీనికి అందరూ గ్రామంలో కూడా ఇటు మీద కనిగిలో టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గోవిందవరం గ్రామంలో 500 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గుల్లకండి, చెల్లూరు గ్రామాలలో కూడా రాత్రి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ప్రతి ఒక్కరూ వాటర్ సప్లై చేయడం, మంచినీళ్ళు సప్లై చేయడం. కాబట్టి ఊరున ప్రతి ఒక్కరికి శ్రీ పరశురామేశ్వర స్వామి తరఫున మేము ఎంతో వాళ్ళకి రుణపడి ఉన్నాం. వాళ్ళకి ఆ స్వామి యొక్క ఆశీస్సులు వెళ్ళవెళ్ళ వారికి, వారి కుటుంబాలకి, వారి గ్రామాలు ఎంతో అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.